హాయ్ అండి, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. పోలేలు ఇలా పొడి పొడిగా రావాలంటే, చపాతీలా రావాలంటే ఇలా చేయాలి. టిప్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి, చూస్తుంటేనే అర్థమవుతుంది. చపాతీలా సన్నగా ఎలా వచ్చాయో. ఇందులో స్టఫ్ ఎంత లీక్ అవ్వదండి. చాలా క్రిస్పీగా, చాలా ఎమ్మీగా ఉంటాయండి ఈ పోలేలు. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు. చూడండి లోపల ఎంత బాగుందో స్టఫ్, చాలా బాగుందండి. చూడండి లోపల స్టఫ్ చాలా నీట్గా సెట్ అయింది. చాలా బాగుంటుందండి. పోలలో నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే కట్టుచారు అండి. కట్టుచారు చాలా బాగుంటుంది. కట్టుచారు రెసిపీ నేను మీకు చూపించేసాను. ఇంకొకటి పచ్చడి, ఉగాది పచ్చడి మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. నేను మా ఇంట్లో పండుగ ఎలా జరిగింది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను. ఇది పచ్చడి, ఉగాది పచ్చడి అండి. నేను దేవునికి ఆల్రెడీ పెట్టేశాను. ఇలా ఈ ఉగాది పచ్చడి ఇలా చేసుకోవాలని చెప్పేస్తాను. మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను మీతోనే. చాలా టేస్టీగా ఉండే పచ్చడి, ఎంత బాగుంటుందండి ఉగాది పచ్చడి. చాలా సూపర్గా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి. అందరికీ మెచ్చే పోలేలు ఇలా రెడీ చేసుకోవాలి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వాణి కిచెన్కి స్వాగతం అండి. నేను 1/2 kg కందిపప్పు తీసుకున్నానండి. ఒక 1 hour నానబెట్టి ఉంచాను నీట్గా కడిగి. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. శనగపప్పు అనేది మనము ఏమంటారు, ఇది 50% 60% ఉడకాలండి. మరీ మెత్తగా ఉడకబెట్టద్దు. తర్వాత చింతపండు నానబెట్టుకొని పక్క పెట్టుకున్నాను. ఆ పచ్చడికి మరి కట్టుచారుకి. తర్వాత నేను ఒక 1/2 kg పిండి తీసుకుంటున్నానండి, నార్మల్గా ఇప్పుడు మటుకి. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పిండిలో సాల్ట్ వేయండి కంపల్సరీ. తర్వాత ఇందులో పప్పులో సాల్ట్ వేస్తున్నాను. పప్పు ఉడుకుతుందండి. చిన్న స్లిమ్ మంట మీద ఉడకబెట్టుకున్నానండి. తర్వాత మనం సాల్ట్ వేసాం కదండి, ఇది కలపాలి. పిండి మంచిగా కలపాలి, కలిసేంత వరకు కలపాలి. తర్వాత ఈ ట్రిప్ అనేది మర్చిపోకండి, ఇది సీక్రెట్. ఇందులో ఒక చిన్న కడాయి ఏదైనా తీసుకొని పప్పు పెట్టే కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ పోసి 1 స్పూన్ నెయ్యి వేసేయండి. నెయ్యి వేసి మంచిగా అది వేడి కావాలండి. ఆ ఆయిల్ రెండు ఈవెంట్గా కలిసి వేడి కావాలి. వేడి అయ్యాక చూడండి, వేడి అవుతుంది, మంచి కలిసిపోయింది. అందులో వేడి అవుతుంది. వేడి అయ్యాక దీన్ని పిండిలో పోసేయండి. ఇదేనండి ట్రిప్ అనేది. చాలా ఎంత బాగుంటుంది. ఆయిల్ కొంతమంది వేస్తారు కానీ కొంచెం ఒక టీ స్పూన్ అంత వేస్తారు. అలా కానీ 1/2 kgకి చిట్టకంత నూనె తీసుకుని కొంచెం ఎక్కువ తీసుకున్న పర్లేదండి. ఇలా చేసినైతే మంచిగా నోట్లో వేసి కరిగిపోతాయండి పోలేలు. చాలా బాగుంటుందండి. మనం గజ్జలు చేసిన ఇలా ఈ మెథడ్లోనే చేయాలని చాలా బాగుంటుంది. పిండిలో ఆయిల్ వేయాలండి, చాలా బాగుంటుందండి. ఆయిల్ వేసాక కొంచెం చల్లగా స్పూన్తో కలుపుకొని తర్వాత చేతితో బాగా కలుపుకొని మంచి కలిసేంత వరకు చూడండి. నేను కలుపుతున్నాను చేతితోని, మంచి కలిసేంత వరకు కలుపుతున్నాను. చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి చూడండి, నోట్లు వేసి కరిగిపోతాయి అస్సలు. మనకి ఆయిల్ అయితే చాలా బాగా కలవాలండి. లోపల మంచి పిండి లోపల మంచి కలవాలి. చూడండి పొడి అయిపోయినాయి. పిండి పట్టుకుంటే ముద్దలా రావాలి, ఆయిల్ సరిపోయినట్టు. తర్వాత కొన్ని వాటర్ పోస్తూ పిండి తడిపి ముద్దలా తడిపోయి చపాతీ పిండిలో తడిపి పెట్టుకోండి. మీకు తెలిసే ఉంటుంది. చాలా పెట్టి నానబెట్టిన ఒక 1 hour కానీ 2 hours కానీ పక్క పెట్టండి. చూడండి అయిపోయినాయి. 1 hour 2 hours అట్లా పెట్టేస్తా. నేను ఫస్ట్ స్టార్టింగే పెట్టుకున్నానండి. ఫస్ట్ ఈ పిండి తడిపి పెట్టుకున్నాను. ఒక స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను ప్రాసెస్. ఎలా చేస్తేనే మనకు పని తొందరగా అవుతుంది. లేకపోతే 5-6 అవుతుందండి తినేవాడికల్లా. నేను ఇలా స్టెప్ బై స్టెప్ చేసినాను. ఈ పిండి తడిపేకల్లా మనకు పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి పప్పు ఈ స్టేజ్కి అంతవరకే ఉడకాలి, మరి మెత్తగా ఉడకవద్దు. చూడండి కొంచెం పలుకు ఉండాలి. చూడండి ఇలా ఉడకాలి. పప్పు ఉడికిపోయింది కదా, పక్కకు పెట్టుకుందాము. తర్వాత ఈ పప్పులో పప్పు కట్టు సపరేట్ చేసుకోవాలి. పప్పు కట్టు సపరేట్ చేసుకోవాలి. చూడండి నేను సపరేట్ చేస్తున్నాను. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత పప్పు కట్టు తీసుకున్నాం కదా, తర్వాత కట్టుచారు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఉగాదికి 1 yearకి ఒకసారి చేసుకునే కట్టుచారు చాలా బాగుంటుంది. తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి పోపు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయాలండి. వేసి మంచి ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు, కొత్తిమీర కాడలతో సహా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. వేసి కలుపుకొని మంచి ఫ్రై అవ్వాలి. ఇవి
ఎంతో టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇవి మంచి ఫ్రై చేసేయండి. ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో ఒక్క టమాటా మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటేనే టమాటా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేయండి. తర్వాత ఒక టమాటా వేసి కలుపుకోండి. మంచిగా టమాటా ఉడికినాక మనము కట్టు పోయాలండి. మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా కట్టు, పప్పులకించి కట్టు తీసి పెట్టుకుని పప్పు కట్టు పోయాలండి. మంచిగా ఉడకాలి టమాటా. చూడండి, టమాటా ఉడికినాక పప్పు కట్టు పోసుకోండి. టమాటా అనేది మీ ఆప్షన్, వేయచ్చు వేయకపో మీ ఇష్టం. వద్దంటే వేయద్దు. చూడండి, నేను మంచిగా ఉడికిపోయింది. పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. తర్వాత నేను కట్టుచారు పోస్తున్నాను. అసలు ఉగాదిలో పూలలు కట్టుచారు ఎంత ఎమ్మీగా ఉంటాయో. స్పెషల్ కట్టుచారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత చింతపండు రసం పోస్తున్నాను. కొంచెం చింతపండు రసం గిన్నె పోసేసాను. తర్వాత అందులోనే కొన్ని వాటర్ పోసుకున్నాను తగినంత. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం పప్పు తీసుకున్నాం కదా, పప్పు కొంచెం మనం ఉడకబెట్టిన పప్పులోకి కొంచెం పప్పు తీసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, చాలా ఇలా కలర్ఫుల్గా చాలా సూపర్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పప్పు తీసి కొంచెం మిక్సీ పట్టుకొని మీ టేస్ట్కి సరిపడా నేనైతే కొంచెం తీసుకుంటున్నాను. ఒక స్పూన్ అంతా తీసుకుంటున్నాను. చూడండి, ఒక చిటాకు ఒక కప్పు అంతా తీసుకున్నాను. చూడండి, ఇలా పొడిలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్నాను, వేస్తున్నాను. మంచి పౌడర్ లెక్క అయిపోతుంది. ఎందుకంటే మనం మెత్తగా ఉడకబెట్టుకోలే కదా, 50% ఉడకబెట్టుకున్నాం అంతే, మెత్తగా అయిపోయింది. చూడండి, తర్వాత ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మనకు బెల్లం కావాలి కదండి. పప్పులోకి బెల్లము కడగబెడుతున్నాను. బెల్లం మంచి చూడండి, బెల్లం కరిగిపోయింది. ఉడబోసుకుంటున్నాను. బెల్లం అయితే ఎంత మంచి బెల్లం అయినా సరే ఉడబోసుకోవాలండి. కరగబెట్టి ఉడబోసుకోవాలి. ఏ స్వీట్లకైనా సరే అందులో ఉష్కే కానీ చెత్తగానే ఉంటుంది. మీకు చూపిస్తాను. చూడండి, నల్లగా కనిపిస్తుంది జాలీలో. చూడండి, బౌల్లోకి నల్లగా కనిపించి జాలీలోకి చెత్త ఇలాగా అనిపిస్తుందో ఇలా చెత్త ఉంటుందని మనం అలాగే వేసుకున్న పన్ను కింది కానీ లేకపోతే వస్తుందండి, లేకపోతే కడుపులోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అదే హెల్త్కి మంచిది కాదు. ఎప్పుడు కానీ బెల్లం కరగబెట్టుకుని ఉడవేసుకోవాలి. ఏ బెల్లంలో ఎంత మంచి క్వాలిటీ బెల్లం సరే ఉసుకుంటుంది. తర్వాత ఇలా పప్పులో వేసి కలుపుకుంటున్నాను నేను. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే పప్పు మంచిగా అంత పాకం పట్టాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, పర్లేదండి, ఏం ఖరాబ్ కాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగో పాకం పెట్టినట్టే ఇప్పుడు చాలాసేపు పెట్టాను. కొన్ని వాటర్ పోసి బెల్లంలో కొన్ని వాటర్ వేసి కడగబెట్టుకున్నాను. వాటర్ ఎక్కువ వేయొద్దని. వాటర్ ఎక్కువ వేస్తే పప్పు అనేది నుజ్జు అయిపోతుంది. మళ్ళీ స్టవ్ మీద పెట్టి అది తిప్పుతూ పెద్ద ప్రాసెస్ అది. చూడండి, తర్వాత నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ పప్పుని చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. మంచిగా మెత్తగా అయిపోతే మిక్సీ పట్టేసాను. చూడండి ఎంత గట్టిగా అయిందో. మీకు కావాలంటే ఇంకా గట్టిగా కావాలంటే ఈ పప్పుని ఏమంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా గట్టిగా కావాలి నాకు, ఇంత లూజ్గా ఉందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అయిపోతుందండి. ఈ పప్పు సపరేట్ ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. పప్పు చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. కొంతమంది అయితే పాకం పడతారు, ఏదో రకరకాలు చేస్తారు పప్పుని, కానీ ఈజీగా ఇలా చేసేస్తే అయిపోతుంది. నేను చెప్పిన పరిస్థితుల్లో చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఉన్న మిగతా పప్పు అంతా మిక్సీ పట్టి వేరే గిన్నెలో తీసుకుంటాను. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. అస్సలు ఇందులో పదాన లేదు, అస్సలు లూజ్ లేనే లేదు, చాలా గట్టిగా ఉంది. చూడండి, మళ్ళీ మెత్తగా గ్రైండ్ అయింది. మిక్స్ అనేది ఒకటేసారి పెట్టొద్దండి, ఆపుకుంటూ బటన్ ఆపుకుంటూ పట్టాలి. చూడండి, ఇంత పప్పు వచ్చింది నాకు. ½ కేజీ ఇది ½ కేజీ బెల్లము, పప్పు ½ కేజీ 2 కేజీ పప్పు వచ్చింది. పూర్ణం కేజీ పూర్ణం వచ్చేసిందండి. చూడండి, మీరు ఇష్టం ఉంటే ఇలాగే మనం చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడితే మనకు గట్టిగా అయిపోతుంది. నేను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడతాను. చూడండి ఎంత బాగా ఉండగడుతున్నా, గట్టిగా అయిపోయింది పప్పు. నేను చెప్పిన మెథడ్లో చేయండి, చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము పచ్చడి, దేనికది పచ్చడి కావాలి కదండి, ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం రండి. ఉగాది పచ్చడికి చింతపండు రసం సపరేట్ చేస్తున్నాను. చింతపండు ఇది కొత్త చింతపండు అండి, మనం ఉగాదికి కొత్త చింతపండే వాడతాం కదా. ఈ చింతపండుని రసం పోస్తున్నాను. పోసేసాక తర్వాత ఇందులో కావాల్సిన పుట్నాల పప్పు కావాల్సినవి వేయాలి. తర్వాత నెక్స్ట్
బెల్లం పోస్తున్నాను. నేను సేమ్ ప్రాసెస్లో బెల్లం గిన కడగబెట్టుకున్నానండి. పప్పులకే కాదు ఇందులో గిన సపరేట్ బెల్లం కడగబెట్టుకుని, చక్కెర అసలు వాడమండి. బెల్లమే చాలా హెల్దీ, బెల్లమే అందరికీ ఎవరికైనా సరే చక్కెర అసలు మంచిది కానీ. తర్వాత మామిడికాయ పులుపు తీపి కావాలి కదండి. మామిడికాయను నేను గీరి వేసుకుంటున్నాను. నేను చిన్న కట్ చేస్తే అది ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు, ఒకరు తింటారు ఒకరు తినరని గీరి వేసుకున్నాను. తర్వాత మనం ఈ ప్రాసెస్ అంతా అయిపోయి పిండి మంచి నానేది 1 అవర్ అయిపోయింది. అంతా చేసేలోపు పిండిని నేను ముద్ద లెక్క చేసుకొని పక్క పెట్టుకున్నాను. నెయ్యి పక్క పెట్టుకున్నాను. తర్వాత తాలవాలి. ఇది పిండి మంచి చిన్న తాల్చి చూడండి, తాలుస్తున్నాను. చిన్న పూరి లెక్క తాల్చి ఇందులో స్టవ్ పెట్టాలండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో, కానీ ఎంత బాగా వస్తాయంటే సేమ్ చపాతీలు ఎలా చేస్తామో సన్నగా అంత సన్నగా వస్తుంది. మనకు పోలేలు అంటే అసలు ఎవరు నమ్మరు, అంత బాగా వస్తాయి. నోట్లో వేస్తే మాత్రం కరిగిపోతాయి. పొడలు చాలా బాగుంటాయండి. మనం పిండి ఎంత తీసుకుంటామో ఇది గిన స్టఫింగ్ గిన అంత తీసుకోవాలి. పప్పు గిన మనము శనగపప్పు కలిపినాం కదా, పప్పు గిన అంత తీసుకోవాలి. చూడండి నేను ఎంత తీసుకున్నానో. అస్సలు మనకి తాలుస్తున్నప్పుడు అస్సలు లీక్ కాదండి. మనం చూస్తున్నప్పుడు ఈ మొత్తం అడ్జస్ట్ మొత్తం మూసేసేయాలి. చూడండి మొత్తం క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి తిప్పి మనము ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం తీసేయాలి. ఇలా తిప్పాలండి. ఇదే అసలు మెయిన్ పాయింట్. ఎక్స్ట్రా ఉన్నదంతా తీసి పక్క పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మళ్ళీ ఉండలేక చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మనం చపాతీలు ఎలా తాలుస్తామో అలాగనే తాలవాలండి. పొడిపిండి వేసుకుంటాం. మీరు ఆయిల్ వేసుకుంటే మీ ఇష్టం, ఆయిల్ కానీ నెయ్యి వేసుకొని తాలుస్తుంటే ఇష్టము. కానీ నాకైతే ఆయిల్ వేస్తే అంత పర్ఫెక్ట్ రాదండి, జారిపోతుంది. అందుకే నేను పిండి వేసి తాలుస్తున్నాను. చూడండి పిండి వేసి తాలుస్తున్నాను. చాలా స్మూత్గా వస్తుంది. చూడండి ఇలా తిప్పితే చపాతీ అనేది తిరగాలి, పోలేలు అనేది తిరగాలి. చూడండి ఎంత బాగా వస్తుంది. ఇంత అయినా లీక్ అవ్వట్లేదు. ఇంత బాగా మనకి సేమ్ చపాతీ లెక్కనే వస్తుంది కదా, ఇంత లీక్ అవ్వదండి. చాలా బాగా వస్తుంది. చూడండి నేను ఆల్రెడీ పెనం పెట్టుకున్నాను స్టవ్ మీద, అది వేడవుతుంది. చూడండి ఎంత బాగుందో. చపాతీ లాగానే వస్తుంది. కొంచెం నీళ్ళు లీక్ అవ్వదని. మరి కొంతమంది గట్టిగా మరీ బరువిస్తూ వస్తారు, కానీ చపాతీలు ఎలా చేస్తామో అలాగే తాగాలండి. కొంచెం లీక్ అవ్వదు, చాలా సన్నగా వస్తుంది. తర్వాత ఇందులో పెనం మీద నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మీకు ఎంత కావాలో క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకోండి. కొంతమంది మొత్తానికి వేయరు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. నేనైతే మీడియం వేస్తున్నాను. ఎక్కువ వేస్తలేను, తక్కువ వేస్తలేను. చూడండి చపాతీ పోలేలు అయిపోయినాయి. వేస్తున్నాను, స్టవ్ మీద వేసి కాలుస్తున్నాను. మా బిడ్డకు కెమెరా పట్టుకోమంటే ఇబ్బంది అవుతుంది, కెమెరా పట్టుకుంటలేదు. ఫోన్ పట్టుకుంటలేదు, వీడియో తీయమంటే తీసలేదు. దానివల్ల మీకు ఒకటే పోలే చేసి చూపించాను. ఎక్కువ చేతితో చేయనీకి రాదు కదా. ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో పోలేలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పటిదాకా మా పాప పట్టుకుంది, ఇప్పుడు ఫోన్ కింద పడేసి వెళ్ళిపోయింది. ఇంకా చూడండి మంచి కాల్చుకోవాలి. పోలేలు మంచి కాలాక తీసి అస్సలు ఇచ్చుకోపోదండి. ఇచ్చుకోపోతుందన్న భయం గిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా వంగుతుందో పోలే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి చాలా బాగా కాలింది కదా. ఇలా కాల్చుకోండి మెల్లమెల్లగా. మంటని చిన్న మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కాల్చుకోండి. మన చపాతీలు లెక్కన సేమ్. నేను ఒకదాని ఉండటం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయ్యింది పోలేలు చేసుకోవడము. చూడండి ఎంత బాగా చేసి ఏం చపాతీ లెక్క. నేను ఈ స్టవ్ పెట్టి ఉంచానండి, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ పెనం కాలిపోతుంది, స్లో చేస్తే పెనం హీట్ తక్కువ అవుతుందని ఆల్రెడీ పోలేలు అన్నీ ఫాస్ట్గా పెట్టుకున్నాను. ఫాస్ట్గా చేసేస్తున్నాను. చూడండి అస్సలు చపాతీ లెక్కన ఉంది. అస్సలు పోలేలు అంటే ఎవరు నమ్మడు, ఎంత బాగా వచ్చిందో. మంచి పొంగుతుందండి. మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ మంచిగా వేయాలి, మంచిగా వంగుతుంది. ఎంత వేస్తే అంత బాగా వంగుతుంది. చూడండి 2 అయినాయి. నేను ఎక్కువ చేయలేదండి, కేవలం 6 వేసాను. అంటే మా ఇంట్లో మట్టుకే, మా వాళ్ళ మట్టుకే 6 వేసాను. ఎందుకంటే టైం ఆల్రెడీ 2 అవుతుంది, 2 o'clock అవుతుంది కాబట్టి. తర్వాత దేవునికి నైవేద్యం పెట్టానండి, 2 పూలలు పెట్టాను. తర్వాత ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి చూడండి, ఉగాది పచ్చడి ఇలా అయ్యింది. చాలా టేస్ట్గా ఉందని మీరు ఎలా చేశారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి.
చూడండి చాలా బాగా వచ్చింది కదా పచ్చడి. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనము ఐస్ ట్యూబ్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కూల్గా. తర్వాత అగరబత్తులు ముట్టించుకొని దేవునికి దీపారాధన చేస్తున్నానండి. అలా నేను ముట్టించాను, మళ్ళీ ముట్టిస్తాను. తర్వాత కొబ్బరికాయ కొట్టి దేవునికి పెట్టేశాను. చూడండి చాలా ఈరోజు పండుగ అయితే తొందరగా అయిపోయింది. అసలు ఎలా అవుతుందో, ఈరోజు ఎలా గడుస్తుందో అనుకున్నాను. చూడండి పూలలు ఎంత బాగా వచ్చినాయో, సన్నగా పొడవలు చాలా బాగా వచ్చినాయి. స్టఫ్ అయినా చాలా లోపల మంచి ఈవెంట్గా సరిపోయింది. చూడండి మంచి పొంగినాయి పూలలు అయితే. చూడండి మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది మంచి పొంగినాయి. లోపల స్టఫ్ అయినా ఈవెంట్గా అయింది మొత్తము. చాలా బాగుందని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో చెప్పండి. ఒకప్పుడు అయితే నాకు అసలు పూలలు చేయనీకే కానీ చేస్తుంటే అదే అలవాటు అయిపోయింది. ఇలా సక్సెస్గా చేస్తున్నాను పూలలు అయితే. ఒకప్పుడు అసలు మొత్తానికి చేయరాక చాలా ఇబ్బంది అయ్యేది. కాబట్టి ఏది కానీ చేస్తేనే వస్తుందని. చూడండి ఎంత బాగున్నాయో పూలలు సన్నగా వచ్చాయండి. తర్వాత నెక్స్ట్ నేను ఆలు కుటుంబ చేశానండి పప్పు కట్టులోకి. చూడండి పప్పు కట్టు ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తుందో. మీరు ఏ రకంగా చేశారో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పప్పు కట్టు చాలా టేస్టీగా ఉండండి. నేను చేసినట్టు చేయండి, చాలా బాగుంటుంది. చాలామంది వంటలు ఎక్స్పర్ట్ ఉంటారు కానీ ఎందుకంటే చాలామంది పూలలు రావు. అందుకే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ రకంగా చేయండి, పూలలు చాలా బాగుంటాయి. ఇంకనే యూట్యూబ్ నుంచి కొన్ని నేర్చుకున్నాను, అందుకే చెప్తున్నాను. చాలా బాగుంటుందండి పూలలు ఈ రకంగా చేసి ఈజీ మెథడ్లో చేసి చాలా బాగుంటుందండి. తొందరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుందండి. బాయ్ అండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.